రేపు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 21న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో మరో శకం మొదలైంది. తెలంగాణలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభం చేశారు. హైదరాబాద్ మణికొండలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కార్యాలయంలో పవన్ ప్రత్యేకమైన పూజలు చేశారు. మంగళగిరిలో అరణ్యరామం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్యరామం నిర్మాణం చేయనుండగా సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారిని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను సత్కరించారు. ఏపీలో అమలు చేసిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. కోల్కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విసా స్టీల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, ఎమామి గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్తో భేటీ అయ్యారు లోకేష్. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అంచెలంచెలమైన నిబద్ధత లక్షలాది మందికి నిరంతరంగా స్ఫూర్తినిస్తుందన్నారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఈ నెల 28న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొనున్నారు. ఈ నెల 29, 30న తెలంగాణలో వివిధ జిల్లాల్లో నితిన్ నబీన్ పర్యటించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి బ్రిడ్జ్లను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు అచ్చెన్నాయుడు. పర్యాటక రంగంలో వచ్చే ఉద్యోగాలు ఏ రంగంలోనూ ఉండవని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అన్ని రంగాల్లో కేంద్ర రాష్ట్ర సమన్వయంతో విజయాలు సాధించడం జరుగుతుందని తెలిపారు. పర్యాటక రంగంలో దేశంలోని ఏపీ 5వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం జరుగుతుందన్నారు కందుల దుర్గేష్. సానా సతీష్ రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా కాకినాడ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సానా సతీష్ సమావేశంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్ దగ్గర 83 ఎకరాల భూమిలో మూసీ ప్రాజెక్టు పనులకు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదిక సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి విజన్లో ఇదో మైలురాయి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మస్సునూరు మండలం వ్యవసాయ క్షేత్రాల్లో మోటార్ వైర్లను కొంతమంది వ్యక్తులు అపహరించుకుపోయారు. దీనిపై స్పందించిన పోలీసులు రాత్రులు గస్తీ నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో కొంతమంది అర్ధరాత్రి అడవిపై దండయాత్ర చేశారు. 6 జేసీబీలతో అటవీ భూమిని చదునుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దాడి చేసి జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. గాంధీ భవన్లో మెట్టి సాయి కుమార్ చైర్మన్ ఫిషరీస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని నిరుపేద కుటుంబాలకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం శివార్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోసుబారిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డి బైక్పై వెళ్తూ ఉండగా ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్ రెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో తొలకరి జల్లు కురవడంతో రైతులు పత్తి, ఇతర విత్తనాల కోసం షాపులకు వెళ్తున్నారు. ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ సమీపంలో పాములు కలకలం రేపాయి. పాములను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి చుట్టుపక్కల పొదలు ఉన్నాయని, పాముల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని 743 అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు అక్షరాభ్యాసం, పౌష్టికాహారం, యూనిఫామ్లు అందిస్తున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆర్ఏఎఫ్ బలగాలతో మహబూబ్ నగర్ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ జానకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తున్నట్లుగా ప్రజలకు భరోసా కల్పించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొత్తూరు మండలం కుమ్మరిగోడ్లో బండారి రఘునందన్కు చెందిన 10 ఆవులు మృతి చెందాయి. యూరియా కలిపిన నీటిని తాగడంతో ఆవులు మృత్యువాత పడ్డాయి. బీహార్కు చెందిన ఓ ఆవుల కాపరి నీటిలో యూరియా కలిపినట్లుగా యజమాని అనుమానిస్తున్నారు. సూర్యాపేట జిల్లా రేవూరు గ్రామంలో పిడుగుపాటుకు 30 మేకలు మృతి చెందాయి. వర్షం నుండి రక్షణ కోసం సమీపంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లిన మేకలపై పిడుగు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. సుమారు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందంటూ మేకల కాపరి వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో అర్బన్ కార్యాలయం నుండి సభ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాంగ్రెస్ శ్రేణులు కాలినడకన బయలుదేరారు. ఈ పాదయాత్రలో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ పాల్గొని దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పోకతోటు సింహాచలం వ్యాపారవేత్తగా, సమాజ సేవకుడిగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాజమండ్రి ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూశాయి. గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్పై నుంచి దూకేస్తున్నట్లుగా తండ్రి కానిస్టేబుల్ వంశీ ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బ్రిడ్జ్పై కానిస్టేబుల్ బైకు, చెప్పులను పోలీసులు గుర్తించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార మీనాక్షి నటరాజన్పై ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత కుమ్మం శివకుమార్ రెడ్డి బాధితులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు సదరు కేసు తమ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి పిఎస్లో హాజరు కావాలని ఆదేశించింది. 20,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించిన కోర్టు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో ఇటీవలే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విశాఖలో జూన్ 30న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరగనుంది. స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు. కార్యక్రమానికి వర్సిటీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. మోదీ 12 ఏళ్ల సుపరిపాలనకు సంబంధించి బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. మోదీ పరిపాలనలో వ్యవసాయానికి, మహిళలకు, విద్యకు, వైద్యానికి పూర్తిగా సహకారం అందుతోందన్నారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కుటుంబాన్ని వంగవీటి ఆశా కిరణ్ పరామర్శించారు. సాయికృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులదని, ఒక మనిషిని చంపాకు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ కసబ్ను ఉరిచేసే మృతదేహాన్ని కుటుంబానికి అందించిన గొప్ప వ్యవస్థ మనదన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక బాలింతలు, శిశువులు, రోగులు నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకవైపు పవర్ కట్స్, మరోవైపు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఐపీఎస్ అధికారి విశాల్ గుర్నే సస్పెన్షన్ను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, లోక్సభలో టీఎంసీ ఎంపీల చీలిక వ్యవహారాలపై చర్చించేందుకు గానీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాల వల్ల 20 మంది రెబెల్ ఎంపీలు వేరే పార్టీలో చేరుతామని ప్రకటించడంపై అభిషేక్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ కేసులో చంద్రబాబును A1గా, హోంమంత్రిని A2గా చేర్చాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే భయం వేస్తుందన్నారు. 23 ఏళ్ల యువకుడిని కృష్ణలంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, అతని తల్లిని పలుమార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారని ఆరోపించారు. పోలీసుల భాష సంస్కారహీనంగా ఉందని, రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయామని పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితి ఉందని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై కేసు నమోదు చేశారంటే చనిపోయినట్లే కదా అంటూ ఆయన ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయని, పలాస్లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంగా చేస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో ఫోక్సో కేసులో జిల్లా కోర్టు సంచలనమైన తీర్పును వెలువరించింది. బాలికపై లైంగిక నేరానికి పాల్పడిన నిందితుడు కన్నెబోయిన సమ్మయ్యకు 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే బాధితురాలకు వెంటనే 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సంగారెడ్డి జిల్లా కొంగ్టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్కేమూరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి యోనో యాప్ అప్డేట్ పేరుతో వాట్సాప్లో ఏపీకే ఫైల్ వచ్చింది. అది నిజమైన బ్యాంకింగ్ అప్డేటే అనుకొని క్లిక్ చేయగా ఫోన్ హ్యాక్ అయింది. బ్యాంక్ ఖాతా నుంచి 5,48,000 రూపాయలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. అమెరికా దాడిలో మరణించిన భారత మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహాన్ని విశాఖకు తరలించారు. ఈ నెల 9న అమెరికా డ్రోన్ దాడిలో 3 భారతీయులు మరణించగా అందులో పట్నాల సురేష్ సైతం ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని అగ్రహారంలో దారుణం జరిగింది. భార్య వదిలేసి వెళ్లిపోయిందన్న కోపంతో 3 చిన్నారులకు విషం ఇచ్చి చంపి అనంతరం తండ్రి ఏకాల సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా పిల్లేరులో నిర్వహించిన విజయోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు మరింత అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస్లో దారుణం జరిగింది. 2 చిన్నారులతో సహా ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ట్రైన్ కింద నలిగి 3 అక్కడికక్కడే మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన బైక్ నుండి దిగాడు. బైక్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. నల్గొండ జిల్లా పెద్దవూరు నాగార్జున సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 3 వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. వైసీపీ నాయకులు నా కట్టుబొట్టు గురించి మాట్లాడుతున్నారు, కానీ అలా కాకుండా తన వృత్తిపరంగా సిద్ధాంతపరంగా తప్పు చేస్తే విమర్శించాలని సూచించారు మంత్రి అనిత. తన చదువు కోసం కూడా కామెంట్ చేశారు. ఆ చదువు చదవటానికి దమ్ముండాలని, ఇలాంటి విమర్శలకు నేను భయపడనని ఆమె ఖండించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శ్రీ చైతన్య స్కూల్లో అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన మండల విద్యాశాఖ అధికారి పాఠశాలను తనిఖీ చేసి విక్రయాల కోసం ఉంచిన పాఠ్యపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కౌటాల మండలంలో రైతు వేదికల వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు.
ఇకపై తెలంగాణ జనసేన కార్యకలాపాలు నూతన ఆఫీసు నుంచి ఉంటాయని జనసేన నేత రామ్ తాళ్ళూరి చెప్పారు. త్వరలో పార్టీ జాయింట్ కమిటీ ప్రకటించబోతున్నామన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు ఉంటాయని రామ్ తాళ్ళూరి తెలిపారు. ప్రకాశం జిల్లా లింగ సముద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు అట్టహాస్యంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఒరిస్సా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్ తాండన్ తదితరులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ జనసేన నేతలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వాలు పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు. అమరవీరుల తరపున పోరాటం చేస్తామన్నారు ఆ నేతలు. ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్. పులుసు పార్సది బాపట్లో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో వారు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో డీఈఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాల్సిందిగా ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ట్రాఫిక్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్టేషన్ రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్తో పలువురు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టీజీఎస్ఐఎల్ఏకు సంబంధించిన 1599 గజాల స్థలానికి హైడ్రా అధికారులు కంచె వేశారు. ఇంటి స్థలంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడ, కన్నికా పరమేశ్వరి ఆలయాన్ని అధికారులు నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోతపెట్టలో గోపాలపురంలో టీడీపీ నాయకుడు కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణను కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఆదిలాబాద్లో ఆయన మాట్లాడుతూ ప్రతి గింజను కొంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన టార్గెట్ ప్రకారమే కొంటామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అలాగే 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మనాథ స్వామి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ పలువురు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో అక్కపల్లిగూడలో ప్రభుత్వ పాఠశాలలకు నో అడ్మిషన్ క్లోజ్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అవాక్కవుతున్నారు. నో అడ్మిషన్ బోర్డు ఉంటే ప్రైవేట్ పాఠశాల అనుకుంటారు, కానీ ఇక్కడ భిన్నంగా ప్రభుత్వ పాఠశాలకే నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. ఉప్పల్ రామంతపూర్లోని చైన్ స్నాచింగ్ జరిగింది. సంధ్య అనే మహిళ ఓ కాస్మెటిక్ షాప్లో పనిచేస్తుంది. అయితే ఫేస్ వాష్ కొంటున్నట్లుగా షాప్కు వచ్చిన దుండగుడు మహిళ వెనక్కి తిరగగానే 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లి పారిపోయారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని సిహెచ్సిని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి మార్చిలో ఫ్రీజర్ లేదని వైద్యులు కలెక్టర్కు చెప్పారు. దీంతో వెంటనే స్పందించి ఫ్రీజర్ సౌకర్యాన్ని కల్పించారు.
విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను సిపిఎం నాయకులు కలిశారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. భరత్ నగర్లోని సచివాలయంలో పనిచేస్తున్న విజయరామయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అంతటితో ఆకుండా మహిళ కూతుర్లపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయంలో నూతన నిర్మాణం చేపట్టారు. ఈ కట్టడానికి మంత్రి బాకిటి శ్రీహరి భూమి పూజ చేసి అయ్యప్ప స్వామి మహాపడి పూజలలో భక్తులకు అసౌకర్యం లేకుండా ఈ షెడ్డును నిర్మిస్తున్నట్లుగా వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో బాలిక మృతి చెందింది. కేసులో ట్విస్ట్ అయితే నెలకొంది. ఇటీవల బాలింత అంత్యక్రియలు నిర్వహించగా చితాభస్మలో కత్తెర కనిపించడం కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా జలదంకి మండలం 9వ మైలు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ట్రాక్టర్ను సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లను పంపిణీ చేశారు. హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ మెజర్స్, ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్లో అధికారులు సోదాలు నిర్వహించగా 110 కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న మతిస్థిమితో లేని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా పరిస్థితిని పరిశీలించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపుర కాలనీ సమీపంలో విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇంటర్నెట్ కు సంబంధించిన కేబుల్ వైర్లకు మరమ్మతులు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దేశంలో ఉన్న పోర్టులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ చైర్మన్ పద్మనాభరాజు డిమాండ్ చేశారు. ఒకప్పుడు విశాఖ పోర్టులో 18,000 ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 2,000 మంది మాత్రమే ఉన్నారని, గతంలో చేసుకున్న వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అడ్వకేట్ శ్రీనివాస్ సవాల్ విసిరారు. తాను మాట్లాడే దానికి చింతమనేని సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా కావాలనుకుంటే అధికారం వదిలిపెట్టి బయటకు రావాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బెల్ట్ షాపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పగటిపూట మద్యం అమ్మటంతో కొందరు మత్తులో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు, స్థానికులు కోరుతున్నారు. చీరాల్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక శ్రీహర్ష జ్యువెలరీ షాపు నిర్వాహకుడు బిట్ర రాఘవేంద్రరావు బంగారం, నగతో పరారవడంతో కస్టమర్లు కంగుతిన్నారు. దీంతో షాపు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసు కీలకమైన మలుపు తిరిగింది. చిన్నారి వెంట పెంపుడు కుక్క వెళ్లలేదని అధికారులు అంటున్నారు. చిన్నారి మిస్ అయిన రోజు 11 గంటలకు కనిపించకుండా పోయిన కుక్క ఆ తర్వాత 1 గంటకు ఆలయం వద్ద ఆందోళనగా తిరుగుతూ కనిపించింది. పశ్చిమాసియాలో యుద్ధంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధినేత కేఏ పాల్ స్పందించారు. గత 100 రోజుల నుండి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల ప్రతినిధులతో యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశారన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గాంధీ పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొని యోగా చేశారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
గంజాయి రైతు సమాజాన్ని నిర్మిద్దామని తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం పిలుపునిచ్చారు. తిరుపతిలోని స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. టెలిగ్రామ్పై నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తాత్కాలిక నిషేధంపై టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం నిర్ణయం సరైందేనంటూ తెలియజేసింది. ఇరాన్ అమెరికా శాంతి చర్చకు బ్రేక్ పడింది. చర్చలో వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. చివరి నిమిషంలో టూర్ను జేడీ వాన్స్ రద్దు చేసుకున్నారు. స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.